హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చీజ్ వ్లాగ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్స్టెంట్గా 1 మినిట్లో మ్యాంగో పిక్కల్ ఎలా రెడీ చేయాలో అది చూపిస్తాను. ఈ పిక్కల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి. పెరుగన్నంతో అది నంచుకోవడానికి బాగుంటుంది. ఒత్తిదేనే తినేస్తారండి. తీయగా పుల్లగా కారంగా మంచిగా ఉంటుందండి. దాని గురించి నేను ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాను, కచ్చా మ్యాంగోస్. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని కట్ చేసేసుకుందామా. సమ్మర్ వస్తే మ్యాంగో కనిపిస్తే చాలండి, మ్యాంగోతో ఏదైనా రెసిపీ చేద్దామా అనిపిస్తుంది. ఈ మ్యాంగోని నేను ఈ విధంగా కట్ చేసి ఇన్స్టెంట్గా మ్యాంగో పిక్కల్ చేస్తున్నాను. ఇది మా పాపకి చాలా ఇష్టం. ఏమీ కాక నొత్తిదే తినేస్తారండి. పుల్లగా తీయగా ఉంటుంది కదా. ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చిన్నవైనా పెద్దవైనా అలాగనే ఏ షేప్ అయినా కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ పిక్కల్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మీరు చేసుకోవచ్చు. చెప్పాను కదా 1 మినిట్లో రెడీ అయిపోతాయని. ఇలాగ అన్ని విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం యాడ్ చేయవలసింది 2 స్పూన్ సాల్ట్ వేసానండి. చూసుకొని వేసుకోండి. నేనైతే ఫస్ట్ 2 స్పూన్ సాల్ట్ వేసాను. నెక్స్ట్ పచ్చి కారం వేయాలి. ఇలా కారం వేసాక బెల్లం వేసుకోవాలండి. నెక్స్ట్ వేసేది బెల్లం. ఇదిగోండి 2 మ్యాంగోస్కి నేను ఇంత బెల్లం వేస్తున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. అంతేనండి. కొంచెం ఆయిల్ వేస్తాను. 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. బస్ రెడీ అయిపోయిందండి మ్యాంగో పిక్కలు. సాల్ట్, కారం, బెల్లం, నూనె ఈ 4 వేసేసి చక్కగా కలుపుకొని 1 డే ఉంచాలండి. అంతేనండి. ఓన్లీ 1 డే చాలండి. చక్కగా ఊరిపోతాయి ఇవన్నీ. మొక్కలకి చక్కగా తీపి, కారం, ఉప్పు అన్నీ పడుతుంది. సో ఆ మొక్క ఎలా ఉంటుందంటే పుల్లగా తీయగా కారంగా చాలా మంచి గమ్మత్తుగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూస్తేనే నాకు నోరు ఊరేస్తుందండి. ఇలా చేసేసరికి ఆయిల్ వేసాక ఇలా మంచిగా కలుపుకోండి. చెయ్యి పెట్టద్దు, జస్ట్ మీరు స్పూన్తోనే లేకపోతే ఇలాగా కలుపుకోండి. 24 అవర్స్ చాలండి. ఇది చక్కగా తయారైపోతుంది. రెడీ టు ఈట్. ఇగోండి రెడీ అయిపోయాక ఇలా కనిపిస్తుంది. ఇలాగా ఆ బెల్లం అంతా కరిగిపోయి వాటర్ లాగా వచ్చేస్తుంది కదా. చూసారా ఈ విధంగా. ఆ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ నేను తయారు చేసేది హెల్తీ డ్రింక్ అండి. సమ్మర్లో స్వెట్ చాలా వస్తుంది కదండి, దానివల్ల చాలా వీక్నెస్ వచ్చేస్తుంది. సో ఇది క్విక్ ఎనర్జీ ఇచ్చే డ్రింక్ అండి, హెల్తీ డ్రింక్. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దాని గురించి నేను తీసుకున్నాను 3 బనానాస్, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండ్ డేట్స్ అండ్ మిల్క్. బనానాని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బనానా చాలా ఫాస్ట్గా మనకి ఎనర్జీ ఇచ్చే ఫ్రూట్ అండి ఇది. సో నేను ఇక్కడ 3కి జ్యూస్ తయారు చేస్తున్నాను. సో నేను 3 బనానాస్ తీసుకున్నాను. మీకు వెంటనే ఎనర్జీ ఇచ్చే డ్రింక్ అండి. చాలా పౌష్టికాహారాలు ఉంటాయి ఈ డ్రింక్లో. ఎందుకంటే మీరే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ యూస్ చేస్తున్నాను నేను. ఉంటే అంజీర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. అది కూడా చాలా మంచిది హెల్త్కి. ఇలాగ బనానాస్ కట్ చేసాక డేట్స్లో సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ అది ఏం యాడ్ చేయట్లేదు. ఎందుకంటే డేట్స్లోన బనానాలో కొంచెం స్వీట్ అయితే ఉంటుంది. మీకు కావాలంటే హనీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ నేను మిక్సీ పెట్టేద్దాం. బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండ్ డేట్స్ వేసేసి ఫస్ట్ మిక్సీ పెట్టేద్దాం. ఇలా మిక్సీ పెట్టాక అది ఒక పౌడర్లా తయారైపోతుంది కదండి. ఇదిగోండి ఈ విధంగా ముద్దగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో బనానా యాడ్ చేసుకుందాం. ఇలాగా కట్ చేసే బనానా వేసాక
మిల్క్ వేసుకుందాం. ఫస్ట్ అయితే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఫస్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలాగా నేను 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ యూస్ చేశాను. ఇంకా మీకు థిక్గా అనిపిస్తే ఇంకా కొంచెం మిల్క్ వేసుకోవచ్చు. ఫైనల్గా హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఈ డ్రింక్ తయారు చేసి తాగి చూడండి, మీకు మంచి ఎనర్జీ వస్తుంది, వెంటనే వస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.